వెల్కమ్ టు రైట్ ప్రాపర్టీస్. ఇప్పుడు వచ్చేసి 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి నెక్సెస్ మాల్ బ్యాక్ సైడ్ అయితే లొకేట్ అయి ఉంది. ఇది వచ్చేసి గోకుల్ ఫ్లాట్స్ అయితే ఉందండి. ఇది వచ్చేసి నాటరీ ఫ్లాట్. దీని కాస్ట్ వచ్చేసి 92 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఫర్ క్యాష్ అయితే మనకి సేల్ అయితే చేస్తారండి బిల్డర్. మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది. 2175 SFలో అయితే లొకేట్ అయి ఉందండి. ఇది 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి 4 mall బ్యాక్ సైడ్ అయితే లొకేట్ అయి ఉంది. ఇది వచ్చేసి మనకి గూగుల్ ఫ్లాట్స్ అయితే ఉందండి. 3 BHK వచ్చేసి మనకి 2175 SFలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. మనకి ఫాల్ సీలింగ్తో అయితే కూడా ప్రొవైడ్ చేశారు బిల్డర్ వచ్చేసి మనకి. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి పూజా మందిర్ అండి. పూజా మందిర్ అయితే చాలా స్పేషియస్గా వైడ్గా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ యూ టైప్ మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. విత్ సిమెంట్ షెల్ఫ్స్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి. ఇది మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది. మన రైట్ సైడ్లో వచ్చేసి వాష్ ఏరియా అండి. చాలా వైడ్ ఏరియా అయితే వచ్చింది మనకి. ఇది డైనింగ్ ఏరియా అండి. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ వన్ సైడ్ వచ్చేసి సిమెంట్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వన్ సైడ్ అయితే సిమెంట్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ అయితే కూడా ఉందండి మనకి రోడ్ వ్యూ అయితే కూడా ఉందండి. ఇటు సైడ్ మన బాల్కనీ వ్యూ అయితే కూడా. అండ్ నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు. విత్ సిమెంట్ షెల్ఫ్స్ అయితే ఉంటాయండి. ఈ టోటల్గా వచ్చేసి 2175 SFలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ టోటల్గా దీని కాస్ట్ వచ్చేసి 92 lakhs అయితే కోట్ చేస్తారండి. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కింద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ప్రాపర్టీస్.